హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు నేనైతే తెల్ల చేపల కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, పెద్ద పెద్దవి తలకాయ, నడుము ముక్క, తోక ముక్క అండి. పులుసు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చేప కూడా చాలా పెద్దగా ఉంది. పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసుకున్నాను. కర్రీకి చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైతే కర్రీ కలిపెట్టి చేస్తాను కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చూడండి, చేపలు నీసు వాసన వస్తుంది కదండి. ఒక్కొక్కసారి అలా రాకుండా ఉండాలనుకుంటే ఎప్పుడైనా సరే చేపల కూర చేసే ముందు చేప ముక్కల్ని ఉప్పు, పసుపు, అలాగే నిమ్మరసం వేసి ఒకటికి 2-3 సార్లు కడిగితే నీచు వాసన అనేది రాదండి. ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను 150 గ్రాములు చింతపండు, గింజలు లేని చింతపండు అయితే తీసుకున్నానండి. ఈ చింతపండు ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఈ చింతపండుని అయితే నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. చేపల కూర పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బాగుంటుందండి. చూడండి, చింతపండు అయితే క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నానండి. 10 పచ్చిమిరపకాయల వరకు ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి. చేపల కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అలాగే ఈ పులుసులో ఈ పచ్చిమిరపకాయ ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముద్దకొక మిరకాయ పెట్టుకొని తినొచ్చండి. అందుకోసం నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా చేపల కూరలోకి ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమని నేనైతే 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఎక్కువగా కరివేపాకు తీసుకున్నానండి. అలాగే ఇందులోకి ఉల్లికాడలు అయితే తీసుకున్నాను. చేపల కూరలోకి ఉల్లికాడలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసమైతే నేను ఉల్లికాడ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలానే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే చేపల కూరలోకి ఉల్లిపాయ పెద్దగా కోసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కర్రీలో ఉడికిన తర్వాత ఉల్లిపాయ పంట కింద పడుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. చేపల కూరలోకి కరివేపాకు ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఈ నూనెలో అయితే వేగనిద్దామండి. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే నేను ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమనే నేను పచ్చిమిరపకాయలు అందుకే ఎక్కువగా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ అయితే ఇందులో వేసుకొని ఇది కూడా 2-3 నిమిషాల పాటు వేగనిద్దామండి. ఇలా వేగడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. ఫ్రెండ్స్, ఇలా మాత్రం కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా నూనెలో అయితే వేగనిద్దామండి. చేపల కూరలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం అయితే వేగాలండి. చూడండి, ఇవన్నీ వేగినాయి కదా. ఇందులోనే శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలు అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకుందామండి. చూడండి, చేప ముక్కలు అయితే మొత్తం వేసేసుకున్నాం కదా. ఇందులోనే ఇవన్నీ 2-3 నిమిషాల పాటు ఈ నూనెలో అయితే మగ్గాలండి. ఎప్పుడైనా చేపలను వేసిన తర్వాత ఎమ్మటనే ఒకసారి గట్టితో కలిపి పక్కకు తీసేసుకోవాలండి. పద్దాక గట్టితో కలిపితే ముక్క ఇరిగిపోతుంది. అలా కాకుండా 2 చేతితో గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ చేసుకుంటే ముక్క ఇరిగిపోకుండా వస్తుందండి. మూత అయితే పెట్టుకుందాము. ఇవి కొంతసేపు అయితే ఈ నూనెలో మగ్గనిద్దామండి. ఇలా మగ్గడం వల్ల ముక్క కూడా గట్టిపడుతుందండి. చూడండి, ఇదైతే మగ్గుతుంది కదా. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలా వేయడం వల్ల ముక్కకి తొందరగా సాల్ట్ అయితే పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి గట్టితో కలుపుకుందామండి.
చేపల కూర ఎలాంటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే నార్మల్ గిన్నెలో అయితే చేసేస్తున్నాను. ఎప్పుడైనా చేపల కూర పెద్దగా ఎలాడుగా ఉన్న గిన్నెలో చేసుకుంటే ముక్క చిదిరిపోకుండా వస్తుందండి. ఇదైతే ఒకసారి చూద్దాము. చూడండి, చక్కగా నూనెలో అయితే మగ్గింది కదా చేప ముక్కలు. ఇందులోనే మన కూరకు సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుందామండి. చేపల కూరలో కారమును ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. అలా అని నూనె మరీ ఎక్కువగా వేసినా సరే కూర చప్పగా ఉంటుందండి. అలా అని నూనె మరీ ఎక్కువగా వేసుకున్నా సరే కూర చప్పగా ఉంటుందండి, టేస్ట్ బాగోదు. సరిపడా ఆయిల్ మాత్రం యూజ్ చేసుకోండి. ఇందులో నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేశాను. ముందుగా నానబెట్టిన చింతపండుని గుజ్జు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇది నేను గిన్నెని అటు ఇటు కదుపుతూ చేశానండి. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడైతే ఇదైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. చూడండి, ఇదైతే చక్కగా ఉడుకుతుంది కదా, మంచిది స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఉప్పు అయితే ఒకసారి చూసుకుందామండి. సరిపోతే ఉడికేటప్పుడే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇదైతే ఉడకనిద్దాము. మూత అయితే పెట్టేసుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇందులోనే ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇందులో నేనైతే ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా వేయొద్దండి, సరిపడా వేసుకోండి. అలానే ఇందులో చూడండి, ఎప్పుడైనా సరే గిన్నెని మాత్రం ఇలా కదుపుకుంటూ చేపల కూరను అయితే ఇలా మాత్రం కంపల్సరీగా చేయండి. గట్టిపెట్టి తిప్పడం వల్ల ముక్కలు అయితే మొత్తం విరిగిపోతుంది. చూడండి, ఇలా అయితే కలిపేసుకున్నాను కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇదైతే ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందామండి. అయిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి అయ్యిందేమో. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా చేపల కూర ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చేప ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయింది. ముక్క ఎక్కడ ఇరగకుండా వచ్చింది ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.